శ్రీమాత్రే నమః. నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. విష్ణు సహస్రనామ స్తోత్ర పూర్వపీఠికకు తెలుగులో మనము అర్థాన్ని తెలుసుకుందాము. అంతకంటే ముందుగా విష్ణు సహస్రనామ స్తోత్రము ఆవిర్భవించడానికి గల పరిస్థితులేమిటి మనం తెలుసుకుందాము. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన జనక్షయము కష్టాల వలన పాండవాగ్రజుడైన యుధిష్ఠిరుడు కృంగిపోయి ఉన్నాడు. తన వంశోన్నతి కోరిన భీష్ముడు అంపశయ్యపై మరణానికి సిద్ధంగా ఉన్నాడు. అనితర జ్ఞాననిలయమైన భీష్ముని ఆశ్రయించి ధర్మాన్ని నీతిని తెలుసుకొనమని యుధిష్ఠిరునకు వేదవ్యాసుడు శ్రీకృష్ణుడు ఆదేశించారు. అది విన్న భీష్ముడు కృష్ణునితో, ప్రభు, జగద్గురువైన నీ ఎదుట నేను ఉపదేశం చేయజాలిన వాడను కాను. ఆ పైన క్షతగాత్రుడును అయిన నా బుద్ధి శక్తి క్షీణించినవి, క్షమింపుడు అని భీష్ముడు కృష్ణునితో అనెను. అప్పుడు శ్రీకృష్ణుడు భీష్మునితో, భీష్మ, నా ప్రభావం చేత నీ క్లేశములన్నీ ఇప్పుడే తొలగిపోవును. సమస్త జ్ఞానము నీ బుద్ధికి స్ఫురించును. నీ చేత నేను ధర్మోపదేశంను చేయించుచున్నాను అని శ్రీకృష్ణుడు భీష్మునితో చెప్పి భీష్ముడికి అనుగ్రహించెను శ్రీకృష్ణుడు. ఆ విధంగా భీష్ముడు అంపశయ్యపై ఉండే యుధిష్ఠిరునకు సమస్త జ్ఞాన ధర్మములను ఉపదేశించెను. ఆ విధంగా జ్ఞానబోధను గ్రహించే సమయములోనే యుధిష్ఠిరుడు 6 ప్రశ్నలను భీష్మునకు అడిగెను. ఆ ప్రశ్నల సారాంశం: దుఃఖంతో కృంగి ఉన్న నాకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితమిచ్చు ఉపాయమేది? ఎవరిని నేను స్తుతించాలి? దానికి భీష్ముడు చెప్పిన ఉపాయము: భక్తితో శ్రద్ధతో విష్ణువు 1000 నామాలను జపించు. అన్ని దుఃఖములు, కష్టములు, పాపముల నుంచి విముక్తి పొందటానికి ఇదే సులభమైన మార్గము అని చెప్పి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యుధిష్ఠిరునకు భీష్ముడు ఉపదేశించెను. ఆ విధంగా భీష్ముడు ఉపదేశించినదే విష్ణు సహస్రనామ స్తోత్రము. విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనానికి ముందు గాని వెనుక గాని లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పఠించటం ఆనవాయితీ. విష్ణు సహస్రనామ స్తోత్ర పూర్వపీఠికలో ప్రార్థనా శ్లోకములు, స్తోత్రం ఆవిర్భవించిన సందర్భ వివరణ ఉంటుంది. ముందుగా వినాయకునకు, విశ్వక్సేనునకు, వ్యాసునకు, ఆ తరువాత విష్ణువునకు ప్రణామములతో స్తోత్రం ఆరంభమవుతుంది. స్తోత్ర కథ అనేక పవిత్ర ధర్మములను విన్న తరువాత ధర్మరాజు భీష్మునికి అడిగిన 6 ప్రశ్నలు. కిం ఏకం దైవతం లోకే, లోకంలో ఒక్కడే అయిన దేవుడు ఎవరు? కిం వాపి ఏకం పరాయణం, జీవితానికి పరమపదమైన గమ్యమేది? స్తువంతః కం ప్రాప్నుయు మానవా శుభం, ఏ దేవుని స్తుతించటం వలన మానవులకు శుభములు లభించును? కమర్చంతః ప్రాప్నుయు మానవా శుభం, ఏ దేవుని అర్చించటం వలన మానవులకు శుభములు లభించును? కో ధర్మ సర్వధర్మానాం భవతః పరమో మతః, మీ అభిప్రాయము ప్రకారం సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది? కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాద్, ఏ దేవుని జపించటం వలన జన్మ సంసార బంధనముల నుంచి ముక్తి మానవులకు లభించును? ఇవి యుధిష్ఠిరుడు భీష్మునికి అడిగిన ప్రశ్నలు. అందుకు భీష్ముడు చెప్పిన సమాధానము: జగత్ప్రభువైన దేవదేవుని, అనంతుని, పురుషోత్తముని 1000 నామములను నిశ్చలమైన భక్తితో స్తుతి చేయుట వలనను, ఆరాధించుట వలనను, ధ్యానించుట వలనను, ప్రణామములు చేయుట వలనను సర్వ దుఃఖముల నుంచి విముక్తి పొందవచ్చును. ఆ బ్రాహ్మణ్యుని, పుండరీకాక్షుని ఆరాధించుటయే ఉత్తమమైన ధర్మము. ఆ దేవదేవుడు పరమ మంగళప్రదుడు, సకల సృష్టి స్థితి లయకారకుడు. ఈ 1000 గుణకీర్తనములైన నామములను ఋషులు గానం చేసి ఉన్నారు అని చెప్పి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భీష్ముడు ఉపదేశించెను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే, యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శుక్లాంబరధరం, శుక్ల అనగా తెల్లని అని, అంబరధరం అనగా వస్త్రాన్ని ధరించి ఉండడం, తెల్లనైన వస్త్రాన్ని ధరించి ఉన్నవాడు అని అర్థము. లేదా శుక్ల అనగా తెల్లని అని, అంబరం అనగా ఆకాశము అని, ధరం అనగా ధరించటము అని, తెల్లనైన ఆకాశాన్నే వస్త్రముగా ధరించి ఉన్నవాడు అనే అర్థాన్ని కూడా మనం చెప్పుకోవచ్చును. తెల్లని వస్త్రములను ధరించి లేదా ఆకాశమునే వస్త్రముగా ధరించి ఉన్న విష్ణువును, చంద్రుని వలె స్వచ్ఛమైన కాంతితో 4 భుజాలతో ప్రసన్న వదనముతో ప్రకాశించే విష్ణువును, విష్ణువుకి అభిన్నమైన గణపతిని, విశ్వక్సేనునకు సకల విఘ్నాల నివారణార్థము ధ్యానించవలయను అని అర్థము.
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వశిష్ఠ మహామునికి ముని మనవడు, శక్తి మహామునికి మనవడు, పరాశరమునికి పుత్రుడు, సుఖ మహర్షికి జనకుడు, నిర్మలుడు, తపము అనే తరగని ధనరాశిని కలిగినవాడు అయిన వ్యాసునికి నమస్కరించుచున్నాను అని అర్థము. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విష్ణు స్వరూపుడైన వ్యాసునకు, వ్యాసరూపంతో ఉన్న విష్ణువునకు నమస్కరించుచున్నాను. వశిష్ఠుని వంశంలో జన్మించిన బ్రహ్మర్షి అయిన వ్యాసునకు నమస్కారము అని అర్థము. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. వికారరహితుడు, పరిశుద్ధుడు, నిత్యుడు, ఆత్మస్వరూపుడు, సమస్త రూపాలు తానే అయి ప్రకాశించినట్టి సర్వజిష్ణువైన విష్ణువునకు నమస్కారములు అని అర్థము. యస్య స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే అనేకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. ఎవరికి తలిచినంత మాత్రాన సంసార బంధాలు, జన్మ పరంపరలు తొలగిపోతూ ఉన్నాయో అటువంటి ప్రతిభావంతుడైన విష్ణువునకు నమస్కారములు. జగత్తునకు మూలకారణమైన విష్ణువునకు నమస్కారములు అని అర్థము. శ్రీ వైశంపాయన ఉవాచ. శ్రీ వైశంపాయనుడు ఈ విధంగా పలికెను. శ్రుత్వా ధర్మనశేషేణ పావనాని చ సర్వసః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. ఇహపర సాధకాలైన విధులను, పాపాలను పోగొట్టే పలు విధాలైన సకల ధర్మాలను విన్న ధర్మరాజు సంతుష్టుడై భీష్మునితో మళ్ళీ ఈ విధంగా పలికెను. యుధిష్ఠిర ఉవాచ. ధర్మరాజు ఇట్లు పలికెను. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కిం కమర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభం కో ధర్మ సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్. లోకములో ఒక్కడే అయిన దేవుడు ఎవరు? ఎవరి ఆజ్ఞకు లోబడి ఈ సర్వము ప్రవర్తిస్తున్నాయి? జీవితానికి పరమపదమైన గమ్యమేది? ఏ దేవుని స్తుతించటం వలన మానవులకు శుభములు లభించును? ఏ దేవుని అర్చించటం వలన మానవులకు శుభములు లభించును? మీ అభిప్రాయం ప్రకారము సర్వధర్మాలలో ఏ ధర్మాన్ని గొప్పదిగా మీరు భావిస్తారు? ఏ దేవుని జపించటం వలన జన్మ పరంపరలతో కూడిన సంసార బంధం నుంచి తప్పించుకోగలరు? శ్రీ భీష్మ ఉవాచ. భీష్ముడు ఈ విధంగా పలికెను. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోదితః. పురుషుడు సదా జాగరూకుడై లోకేశ్వరుడు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అయిన విష్ణువును 1000 నామాలతో శ్రద్ధగా స్తుతిస్తే సర్వదుఃఖాలను అధిగమించగలడు. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ. నాశరహిత పురుషుడైన విష్ణుదేవుణ్ణి నిత్యము భక్తితో పూజిస్తూ, ధ్యానిస్తూ, కీర్తిస్తూ, నమస్కరిస్తూ, యజ్ఞాలతో తననే ఆరాధిస్తూ ఉండే పురుషుడు సర్వదుఃఖాలను అధిగమిస్తాడు. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. ఆద్యంతరహితుడు అనగా షడ్వికారాలు లేనివాడు, సకల లోకాలకు నాయకుడు, లోకాధ్యక్షుడు అయిన విష్ణుమూర్తిని అనునిత్యము స్తుతించి పూజించు వారికి సర్వదుఃఖాలు నశిస్తాయి. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహాద్భూతం సర్వభూత భవోద్భవం. వేదమయుడు, సకల ధర్మాలను ఎరిగినవాడు, చతుర్ముఖ బ్రహ్మను, వేదాలను రక్షించినవాడు, లోకాలకు కీర్తిని పెంపొందించువాడు, జగన్నాథుడు, విరాట్ స్వరూపుడు, మహాద్భూతుడు, సర్వజీవుల ఉద్భవానికి కారణభూతుడు అయిన విష్ణుదేవుణ్ణి స్తుతించినట్లయితే సకల కష్టాలు తొలగుతాయి. ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవేరర్చే నరః సదా. పుండరీకము వంటి కన్నులు కలిగిన విష్ణువునకు
సదా భక్తితో స్తోత్రం చేసి పూజించుటయే ఎవరికైనా సకల ధర్మాలలో మేలైన ధర్మము అని నా అభిప్రాయము. పరమం యో మహాతేజః పరమం యో మహాతపః పరమం యో మహాద్బ్రహ్మ పరమం యః పరాయణం. ఎవరు మహాతేజస్వరూపియో అనగా ఎవరైతే సర్వోన్నత దివ్య చైతన్యమై ఉన్నారో, ఎవరు సమస్తాన్ని శాసిస్తారో, ఎవరైతే సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న పరబ్రహ్మ స్వరూపమో, ఎవరు సర్వానికి ఆధారభూతమై ఉన్నారో తనే పరప్రాప్యస్థానమైన విష్ణువు. పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయః పితా. పవిత్రమైన తీర్థాదులకు కూడా పవిత్రుడై, సకల శుభాలకు శుభుడై, దేవతలకు దేవుడై, శాశ్వతుడు అయినట్టి విష్ణువే సకల భూతాలకు తండ్రి. యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. కల్పాదిలో సకల భూతాలు ఎవరి నుంచి ఉద్భవిస్తున్నాయో ఆ విధంగానే యుగాలు నశించినప్పుడు మళ్ళీ ఎవరిలో అయితే తిరిగి లయమవుతున్నాయో అటువంటి విష్ణువే దైవము. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం. ఓ ధర్మరాజా, సకల శాస్త్రాలచే ప్రతిపాదించబడుతున్న జగత్తులకు నాథుడు అయిన విష్ణువు యొక్క సహస్రనామాలు పాపాన్ని భయాన్ని పోగొడతాయి. ఆ సహస్రనామాలను నా ముఖత విను. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఏ నామాలైతే మహాత్ముడైన విష్ణువుకు గుణ సంబంధంచే ప్రసిద్ధిగాంచాయో, ఏ నామాలైతే మునుల చేత గానం చేయబడ్డాయో అటువంటి శ్రీ విష్ణు సహస్రనామాలు పురుషార్థ సిద్ధికై నీకు చెబుతాను. విష్ణోర్నామ సహస్రస్య వేదవ్యాసో మహామునిః ఛందో అనుష్ఠుప్తదా దేవో భగవాన్ దేవకీసుతః. సహస్రనామ మంత్రానికి వేదవ్యాసుడు ఋషి, ఛందస్సు అనుష్ఠుప్, దేవకీసుతుడు అయిన భగవంతుడు దేవత. అమృతాంశోద్భవో బీజం శక్తిర్దేవకీనందనః త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే. అమృతాంశోద్భవో అనేది బీజము, దేవకీ నందన అనేది శక్తి, త్రిసామ అనేది హృదయము. శాంతి కొరకు సహస్రనామ మంత్రం జపించబడుతుంది అని అర్థము. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. విశ్వవ్యాపకుడు, జయశీలుడు, సర్వకార్య నిర్వహణ సమర్థుడు, మహేశ్వరుడు, అనేక రూపాలు గల దానవులకు సంహరించినవాడు, పురుషోత్తముడు అయిన విష్ణువునకు నమస్కరిస్తున్నాను అని అర్థము. మనం 22 శ్లోకాల వరకు అర్థాన్ని తెలుసుకున్నాము. సంకల్పానికి, ధ్యాన శ్లోకానికి తరువాతి వీడియోలో మనం తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః.